హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. తెలంగాణ ఇంటర్ ఫలితాలలో ఫెయిల్ అయిన విద్యార్థులు ఉన్నారు కదా, వాళ్ళందరికైతే ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో ఫెయిల్ అయిన విద్యార్థులు, అలాగే ఎవరికైతే మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకు కూడా ఒక గుడ్ న్యూస్ అయితే రావడం జరిగింది. సో మీరు ఇంప్రూవ్మెంట్ రాయాలా లేదా అనేది కూడా నేనైతే ఈ వీడియోలో పూర్తి సమాచారం అయితే ఇస్తాను. ముందుగా మీకు ఇంటర్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ రిజల్ట్లో మీకు ఎన్ని మార్కులు వచ్చాయి, మీరు అనుకున్న మార్కులు వచ్చాయా, లేదు అంటే మీరు అనుకున్న దానికంటే మార్కులు ఏమైనా తక్కువ వచ్చాయి అనేది అయితే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియజేయండి. అలాగే మీరు కనుక మన ఛానల్కి మొదటిసారి వచ్చినట్లయితే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఈ వీడియోని అయితే ఒక లైక్ అయితే చేయండి. మనకి ఇంటర్ విద్యార్థులు అయితే చాలామంది ఫస్ట్ ఇయర్ వాళ్ళు, సెకండ్ ఇయర్ వాళ్ళు అయితే కొంతమంది ఫెయిల్ అయ్యారు కదా. అంటే మనకి 66% మాత్రమే పాస్ పర్సెంటేజ్ అయితే ఉంది కదా. అంటే మిగిలిన ఫెయిల్ అయిన విద్యార్థులు ఉన్నారు కదా, ఆ ఫెయిల్ అయిన విద్యార్థులు మాకు సప్లిమెంటరీ ఎప్పుడు ఉంటుంది, అలాగే తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులేమో ఇంప్రూవ్మెంట్ రాయాలా వద్దని అయితే అడుగుతున్నారు. సో ముందుగా మనకైతే ఫెయిల్ అయిన విద్యార్థులకైతే ఒక శుభవార్త. ఎందుకంటే సప్లిమెంటరీ ఎగ్జామ్ డేట్స్ అయితే రిలీజ్ అయితే అయ్యాయి. ఇక్కడ చూసుకోవచ్చు మే 22 నుంచి అయితే అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే జరుగుతున్నాయి. ఇక్కడ చూసుకోవచ్చు మనకి జూన్ 3 నుంచి జూన్ 6 వరకు అయితే ప్రాక్టికల్ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. అంటే ఎవరైతే ప్రాక్టికల్స్ ఆబ్సెంట్ అవ్వడం కానీ, లేదంటే ప్రాక్టికల్లో ఫెయిల్ అయిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళకైతే జూన్ 3 నుంచి జూన్ 6 వరకు అయితే, అలాగే సప్లిమెంటరీతో పాటు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ అయితే ఏప్రిల్ 23 నుంచి ఏప్రిల్ 30 వరకు అయితే మీరైతే అప్లై అయితే చేసుకోవాల్సి ఉంటుంది. అంటే ఎవరికైనా మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏమైనా రీవాల్యుయేషన్ చేయించుకోవాలంటే మాత్రం వాళ్ళు కూడా మనకి 23వ తారీఖు నుంచి అయితే 30 వరకు అయితే, అంటే ఈ నెల 23 నుంచి అయితే 30వ తారీఖు వరకు అయితే అప్లై చేయాల్సి ఉంటుంది. అలాగే ఎవరికైతే మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు కూడా ఇదైతే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే సప్లిమెంటరీ అలాగే ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్స్ అయితే ఒకటే రోజు, అంటే ఒకటే ఉంటాయి కాబట్టి, సో ఇద్దరికి ఒకటే పేపర్ ఉంటుంది సప్లిమెంటరీ ఇంప్రూవ్మెంట్కి సంబంధించి. అలాగే ఎగ్జామ్ కూడా ఒకటే రోజు ఉంటుంది. ఫస్ట్ ఇయర్ వాళ్ళకి ఉదయం ఉంటుంది, సెకండ్ ఇయర్ వాళ్ళకైతే మధ్యాహ్నం ఉంటుంది సప్లిమెంటరీ ఎగ్జామ్స్. అయితే ఇప్పుడు చాలామంది విద్యార్థులు ఈ రాయాలా రాయొద్దని అయితే అడుగుతున్నారు. సో మీరైతే ఎవరికైతే మార్కులు తక్కువ వచ్చాయో వాళ్ళు ఇంప్రూవ్మెంట్ రాసుకుంటే అయితే కొంచెం మార్క్స్ అయితే ఇంక్రీజ్ అయ్యే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. అలాగే ఎక్కువ మార్కులు వచ్చి ఒకవేళ మీకు ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్లో తక్కువ వస్తే మాత్రం మీకైతే ముందు వచ్చిన మార్కులే కన్సిడర్ అయితే చేస్తారు. అంటే మీకు ఎప్పుడైతే ఫస్ట్ ఎక్కువ వచ్చిన మార్కులు ఉంటాయి కదా, అవే కన్సిడర్ చేస్తారు. కానీ రీవాల్యుయేషన్లో మాత్రం అలా ఉండదు. మీకు ఒకవేళ రీకౌంటింగ్లో తక్కువ మార్కులు వస్తే ఆ తక్కువ మార్కులు మాత్రమే కన్సిడర్ చేస్తారు కాబట్టి, సో మీరైతే కొంచెం ఆలోచించి అయితే డెసిషన్ అయితే తీసుకోండి. మీకు సప్లిమెంటరీ లేదా ఇంప్రూవ్మెంట్ ఫీజులు వచ్చేసి మనకి ఒక సబ్జెక్ట్కి అయితే 600 రూపాయలు ఉంటుంది. తర్వాత దాని మీద ఎన్ని సబ్జెక్టులు ఉంటే మీకైతే ప్రతి సబ్జెక్ట్కి 100 రూపీస్ ఉంటుంది. అంటే ఒక సబ్జెక్ట్కి 600, 2 సబ్జెక్టులు అయితే 700, 3 సబ్జెక్టులు అయితే 800 రూపాయలు. ఇలా మీకు ఎన్ని సబ్జెక్టులు ఉంటే అన్ని హండ్రెడ్స్ అయితే ఎక్స్ట్రా అయితే అవుతాయి. అలాగే రీవాల్యుయేషన్ కూడా అంతే ఉంటుంది. సో ఇక్కడ చూసుకోవచ్చు అడ్వాన్స్ సప్లిమెంటరీతో పాటు రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ కోసం అయితే ఏప్రిల్ 23 నుంచి అయితే ఏప్రిల్ 30 వరకు అయితే అప్లై చేసుకోవాలి. అంటే ఎవరైతే ఫెయిల్ అయిన విద్యార్థులు ఉన్నారు కదా, వాళ్ళు కూడా ఒకసారి మీ కాలేజీకి వెళ్ళి అయితే ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీజులు అయితే కట్టుకోండి. ఎందుకంటే మీరు ఇప్పుడు ఎగ్జామ్ ఫీజు అప్లై చేస్తేనే మీకైతే హాల్ టికెట్లు అయితే జనరేట్ అవుతాయి. సో వన్స్ మీకు హాల్ టికెట్లు జనరేట్ అయినాక మీకు మే 22 నుంచి అయితే మీకు అడ్వాన్స్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ అయితే జరుగుతాయి. ఫెయిల్ అయిన విద్యార్థులు అయితే ఈసారి కొంచెం ఇంపార్టెంట్ క్వశ్చన్లు చదువుకున్నా కానీ ఈజీగా పాస్ అయితే అయిపోతారు. పేపర్ లెవెల్ కూడా రెగ్యులర్ కంటే ఇప్పుడైతే కొంచెం సప్లిమెంటరీ ఎగ్జామ్లో కొద్దిగా పేపర్ లెవెల్ కూడా ఈజీగా వస్తుంది కాబట్టి, ఎవరికైతే మార్కులు తక్కువ వచ్చిన వాళ్ళు కూడా మార్కులు అయితే ఎక్కువ తెచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది. సో మనకి చాలామంది విద్యార్థులు దగ్గర 9.10 లక్షల మంది విద్యార్థులలో మనకైతే 66% మాత్రమే పాస్ పర్సెంటేజ్ అయితే ఉంది టోటల్ ఇంటర్ విద్యార్థులలో. అంటే మిగిలిన 34% ఏదో ఒక సబ్జెక్టులో అయితే ఫెయిల్ అయ్యారు కాబట్టి, సో ఎవరు కంగారు పడాల్సిన అవసరం లేదు. మీరైతే ముందుగా ఈ సప్లిమెంటరీ ఎగ్జామ్ ఫీజు అయితే కట్టేసి మీరైతే ఎన్ని సబ్జెక్టులు ఫెయిల్ అయ్యారో ఆ ఎగ్జామ్లు అన్నీ రాసేసి, అలాగే ఇంప్రూవ్మెంట్ రాయాలనుకున్న వాళ్ళు కూడా ఇంప్రూవ్మెంట్ అయితే రాసుకోవచ్చు. ఒకవేళ మీకు ఇంప్రూవ్మెంట్లో తక్కువ మార్కులు వస్తే మాత్రం మీకు ముందు వచ్చిన మార్కులే కన్సిడర్ అయితే చేస్తారు. సో ఈ వీడియో కనుక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే ఒక లైక్ అయితే చేయండి. అలాగే మీరు కింద మీ ఇంటర్ మార్క్స్ అయితే మీకు ఎన్ని మార్క్స్ వచ్చాయి అనేది కూడా ఖచ్చితంగా కామెంట్ సెక్షన్లో కామెంట్ అయితే తెలియండి. అలాగే మీకు ఏమైనా డౌట్స్ ఉంటే మన టెలిగ్రామ్ ఛానల్లో అయితే జాయిన్ అయితే అవ్వండి. కింద కామెంట్ సెక్షన్లో అయితే ఉంటుంది. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.